డిసెంబర్ 2017 అనమాట ఇది. నిబ్బా అంతే ఉంటారులే ఆ టైంలో. ఇది నేనా అంటే ఎవరు నమ్మరేమో. ఇది చూడరా అసలు. చెప్పరిరా హరి నువ్వైతే అప్పుడ ఓల్డ్ మెమరీస్ మళ్ళీ రీకాల్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటాయి. దీనికి తక్కువ షూ అది జోబులో చేయి చూడయ్యా హరిబాబుదే. అప్పుడే స్టైల్ రా మనం. నేను చూడు పద్ధతిగా హరిబాబు ఫొటోస్ బాగున్నాయి, నా ఫొటోస్ బాగున్నాయి ఒకసారి కమెంట్ చేయండి చూస్తాను. ఇద్దరికి చిన్న కాంపిటీషన్ అంటొస్తుంది అనమాట. హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ప్రెసెంట్ అయితే కోయంబత్తూర్లో ఉన్నాం మామ. సో మార్నింగ్ నుంచి పెద్ద అసలు ఏం షూట్ చేయలేదు. సో అందుకని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ అంతా ఫుల్ వర్క్స్ ఉంది. సో అందుకని ఫోనే ఓపెన్ చేయలేదు అనమాట షూట్ చేయడానికి. సో ఇప్పుడు టైం కుదిరింది. సో అందుకని అట్లా బయటకు వచ్చాము లేదా ఫుల్ వాన్ అనమాట. సో ఇంకా ఈ వాన్ ఆగాక కొంచెం వెళ్ళి చికెన్ తీసుకొని ఒక 1/2 కిలో అట్లా వెళ్ళి చికెన్ వండుకోవాలి ఈరోజు. సో ఈరోజు తమిళ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మా ఈరోజు టాపిక్ ఏంది అని. మా గూగుల్ ఫొటోస్లో లేదా మా ఫోన్లో ఓల్డెస్ట్ ఫొటోస్ అన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. అలా మేము చూసి రియాక్ట్ అవుతాము. అదే అనమాట ఈ రోజు వీడియోలో. సో చూద్దాం ఎలా జరగదు ఏంది కదా అని. మంచి ఫన్నీగా ఉండబోతున్నా నాకు తెలిసి. హరిబాబు అలా ఉన్నాడు, ఇప్పుడే చూపించాడు అనమాట కొన్ని ఫొటోస్ హైలైట్గా ఉన్నాడు మంచి అందంగా. సో ఇక ఏమాత్రం లైట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో మనం ఇందాక రూమ్కి వచ్చాము. అలానే చికెన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టేసాం అనమాట. సో ఫస్ట్ అయితే మనం గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేద్దాము. ఎప్పటి నుంచి బ్యాకప్ చేసావా? నీ ఫోన్ వచ్చినప్పటి నుంచి. డిప్లొమా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? సెకండ్ ఇయర్. డిప్లొమా సెకండ్ ఇయర్ నుంచి వాడి ఫొటోస్ ఉన్నాయి. నావి ఉన్నాయి ఒక 10th క్లాస్ 8th 9th క్లాస్ నుంచి ఉన్నాయి అనమాట. సో చూద్దాం అవన్నీ. సో ఫస్ట్ అయితే గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేసామా. బాగా కిందకి వెళ్ళిపోవాలి. చూడండి డిసెంబర్ 2017 అనమాట ఇది. హరిబాబు ఎప్పటి నుంచి ఉన్నాయి చూద్దాం. 2019 నుంచి, జనవరి 2019 నుంచి 17 నుంచి ఉన్నాయి అంతే. నీకంటే 2 years ఎక్కువ నుంచి ఉన్నాయి. అప్పట్లో మా అమ్మ ఫోన్ ఉండేది, నాకు సపరేట్ గా ఫోన్ ఉండదు కాదు. 2017 అంటే నేను అప్పుడు 9th క్లాస్. అప్పుడు మా అమ్మ ఫోన్ ఉండేది అనమాట. సో దాంట్లో అన్ని ఫొటోస్ ఇవన్నీ. సో ఒక్కొక్కటిగా చూద్దాం. బట్ కామెడీగా ఉంటాయి అసలు. చూడండి మామ, ఇది నా ఫస్ట్ ఫోటో అనమాట. March 16, 2017 అప్పుడు తీసుకున్న ఫోటో ఇది. అప్పుడు కొత్త ఫోన్ కొన్నాము మా అమ్మది. సో అప్పుడు చూడండి ఎలా ఉన్నాను. షాప్ లో అదే ఏదో సిమ్ షాప్ అది. నిబ్బా అంతే ఉంటారులే ఆ టైంలో. ఇది చూసా అప్పుడు అన్ని ఇదే మామా. ఇట్లా చేసేది సైడ్ పడాల. ఆ కళ్ళేంద్రా రెండు ఇటు పెట్టి దేవులాగా. అదే అప్పట్లో అదే పోజ్ అంటే చేయి దాని మీద పెట్టి వాచ్ కనపడాలని అట్లా తీసా అనమాట ఫోటో. కనపడుతుంది సూపర్. 19 కాదు స్కూల్ అది. స్కూల్దేనదే. వారే ఫోటో షూట్లు అప్పుడే ఫోటో షూట్లు 9th. ఎంత డిఫరెన్స్ కూడా. నన్నంగా ఉన్నాడు రా హరిబాబు అసలు ఇక్కడ. నువ్వయ్యా నువ్వు చూడు. నాదేముంది అది ఫిల్టర్ ఇది కానీ షూట్లు అప్పుడే. స్కూల్లో ఇదే స్కూల్లోనే అది. ఇది నేను ఫోన్ కొన్నప్పుడు. వారే ఏంది మా స్టైలా హరి? ఫస్ట్ ఫోన్ కొనిన రోజు అది 2018. అప్పుడు ఫస్ట్ ఇయర్ లో కొన్నా. అప్పుడు మా నాన్న నాకని ఇప్పించాడు, కానీ మా నాన్న తీసేసుకున్నాడు ఫోన్ చల్లగా. అది ఫోన్ షాప్ లో లాట్లు తీసుకున్నాం. ఫస్ట్ ఫోటో అదే. ఆ తర్వాత నేను ఇది ఎత్తుకొని వచ్చా. 18 December 11 ఇది స్కూల్ ఫోటో. 2019 అంటే డిప్లొమా ఫస్ట్ ఇయర్ మనం. అంతే డిప్లొమా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. అప్పట్లో అన్ని ఇయర్ ఆ పోజుల సైడ్ వ్యూ పైకి ఎత్తడం, కళ్ళు ఇటు తిప్పడం, కళ్ళు సైడ్ కి తిప్పడం, అయ్యే పోజులన్నీ. మళ్ళీ ఇక్కడ కూడా అదే పోజు. చూడు అన్ని అయ్యే పోజులు. రే ఈ షర్ట్ మొన్నటి వరకు ఉండిందిరా, మా అమ్మ మసిగుడ్డకు వాడేసిందండి మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు. బా టీ షర్ట్ షార్ట్ ఇంకా రంగులు టీ షర్ట్ అసలు డబ్బాలు షార్ట్ టీ షర్ట్ బాగానే వల్ల ఎంత సన్నగా చూడు మా అసలు చేతిలా. అదే అసలు ఎవరో అనుకుంటారా ఇది నేనా అంటే ఎవరు నమ్మరేమో కదా. ఫేస్ కట్ అట్టే ఉంది కానీ సన్నగా ఉంది మరి. అప్పట్లో ఇయర్ స్టైలిష్ పిక్స్ అంటే బండి మీద ప్రతిసారి బండి మీద ఒక చెయ్యి, కళ్ళు పైకి, ఫోన్ పైకి. 2017 రా అది. ఇప్పుడు ఎంత ఒక 9 years దాకా పోయింది కదా. ఇంకో 2 నెలల్లో 9 years అయిపోద్ది డిసెంబర్ వస్తే. ఇది బాగా మామూలుగా బాగానే ఉంది. వీడు మా తమ్ముడు మొన్న చూసారు కదా మా వీడియోస్ లో. కిరణ్ అని బెంగళూరుకి వెళ్ళినప్పుడు కలిసాం కదా, వాడు అనమాట. ఇది కరెక్ట్ 10th క్లాస్ ఫేర్వెల్ రా. ఎట్నా చూడు, వైట్ షర్ట్ ఇన్ షర్ట్ మళ్ళీ
లోపల చేంజ్ చూడమ్మా అప్పట్లోనే. డిప్లొమా ఫస్ట్ ఇయర్ సన్నగా ఉన్నావు, తర్వాత పెరగడం స్టార్ట్ అయ్యి. కోర్టు చూసా అప్పుడు ఏంద్రా ఫంక్షన్ లోనా? ఫేర్వెల్ లో మా ఫ్రెండ్ కోట్ ఎత్తేసాలే. వీడిది ఆ కోట్. వాడు వైట్ షర్ట్ వేసుకొచ్చాడు, దాని పైన అది వాడు కోట్ ఎత్తేసాను నేను. బాగులేదు కోట్. అప్పుడు ఇంకా నిబ్బంది చూపించేదే ఇజ్జుడు, గోర్లు పెంచుకునేది అప్పట్లో గలీజ్గా. ఇప్పుడు చూస్తుంటే ఎంత గలీజ్గా ఉంది చూడండి మా అసలుకే. అంత పెద్ద చూడదు ఎంత పొడుగుందో కదా. ఇదేందో అసలుకి నాకు ఎప్పుడెప్పుడు లాగేసుకుంటా ఉంటా నేనైతే. నువ్వు ఇంచేస్తాను కొరికేస్తా ఉంటావు, కొరకను చేతితో లాగేస్తుంటా. అసలు చూడ ఎంత గలీజ్గా ఉందో మా, చూడడానికి గలీజ్గా ఉంది కదా. అన్ని ఆడదాకా అదొక్కటే పెద్దది. అదే అరే ఇది చూడరా ఎంత కామెడీగా ఉంటాను అసలుకే. ఇప్పుడు రాదా? అదే అప్పుడే ఊటీలోనే ఎంత సన్నగా ఉన్నాను కదా, అమాయకంగా ఉన్నాను. ఇప్పుడు కూడా అమాయకంగా ఉన్నాను అనుకో. మా నన్ను చూసి అమాయకుడు ఆయన కనిపిస్తాను. ఇదేంది అట్ట అంటాడు. ఏంద్రా కాదా అమాయకుండు కదా. నిన్న అమాయకులు అనుకున్నారంటే వాళ్ళు పిచ్చలు అయిపోతారా. వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు కరెక్ట్గా అనుకుంటారు. నేను అమాయకున్నా ఇప్పుడు కూడా. జస్ట్ చూసా బలవల్ల ఉన్నాడు అతను. మా అమ్మమ్మ ఇచ్చిన డబ్బుల కోసం మేము ఫోటో తీసుకుందావా? లేదు అడగకుండానే వేస్తారు పాప అప్పట్లో. అది కూడా వచ్చారా రే హీరోలు. ఉన్నాడు రా హరిబాబా, అసలు ఈ బల ఉన్నాడు రా అసలు కదా. కలద్దాలు చూడు అసలు. అరే నీకైనా కలద్దాలే పెద్ద ఉన్నాయిరా. ఈడు కూడా అట్టే ఉన్నాయి. లారీ అద్దాలు వేసినట్టు లారీ పక్కన పెద్ద చిన్న కథ కాదే. నా ఎఫ్బిలో ఫస్ట్ పోస్ట్ అది. ఇదే ఫేస్బుక్ లోనా? నా ఇన్స్టాలో పోస్ట్ అంటే నాది ఉన్నది ఫస్ట్ పోస్ట్. నా ఇన్స్టాలో ఇది ఫస్ట్ పోస్ట్. ఇన్స్టాలో ఇంకా కూడా ఉంటుంది ఇది నా ఇన్స్టాగ్రామ్ లో. వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది మామ, వెళ్ళి ఫాలో అయిపోండి. బాగుంది వెయిట్ వస్తుంది. నువ్వు లాగే లేవురా అసలు. ఇది కదా అప్పుడు జుట్టు ఎంత ఉండేది అసలుకి. ఎంత తిక్కుని చూడరా జుట్టు అసలుకి. పొద్దున్నగానే వచ్చేదిరా అప్పుడు జుట్ట. ఇప్పుడే యూ షేప్ లో వచ్చేసిందా. హరిబాబు చూడండి మామ, ఈ 2018 మళ్ళీ కళ్ళు చూడట్టున్నాయి వీడికి. అప్పుడు ఏంది ఇప్పుడు గూడూరులో మన కాలేజ్ ఎగ్గొట్టేస్తామైంది. అదే అయిపోయింది అప్పుడు టైం 3:40 అప్పుడు టైము. మధ్యలో ఎగ్గొట్టేసా. నా స్కూల్ యూనిఫామ్ అనమాట ఇది, నారాయణ. అప్పుడు ఇంకా అసలు చూడ ఎవరోలా ఉన్నాను కదా, వేరే వాళ్ళ ఉన్నావు. ఇది నా ఫస్ట్ సొంత ఫోన్ అనమాట, రెడ్మీ Note 5 Pro. ఎప్పుడు కొన్నానంటే 2019 May 10th కొన్నా అనమాట. ఇంకప్పటి నుంచి అల్లాడిచ్చానా ఆ ఫోన్. Note 5 Pro బ్లాక్ కలర్. అప్పుడు బ్లాకే, ఇప్పుడు ఈ ఫోన్ కూడా బ్లాకే. ఇది నా సెకండ్ ఫోన్, అది థర్డ్ ఫోన్. ఇప్పుడు నా ఐఫోన్ 3వ ఫోన్. అప్పట్లో ఆ ఫోన్ లేరా హెవీ అసలుకి, ఫ్లాగ్షిప్ ఫోన్. అప్పుడు బాగా కొత్తగా రిలీజ్ అయిన ఫోన్లు అరౌండ్ 5 Pro. అవును చాలా మంది కొన్నారు. సేపు నాదే చూస్తా ఉంటావు. నిద్దియే నువ్వు నీ కళాఖండాలు కూడా కొన్ని చూడబల్లే. నా అన్ని నిబ్బాయిరా. ఇది హైలైటర్. అది చెట్లు నాడుతున్నాడు అనమాట డిప్లొమాలో. అందరూ ఒక్కొక్క చెట్టు ఇచ్చారు నాటమని. ఫోటోలు కూడా తీసుకోమన్నారు, వాళ్ళే తీసుకోమన్నారు. అవును. ఈ చెట్టుకు మామ రోజు నీళ్లు పోసేది అనమాట, అది పనిగా. నా చెట్టు కూడా పోయారంటే లేదు, పోసేది లేదు. అప్పుడు ఒకడు వెళ్తాడా నాకు కూడా పోసారా అంటే లేదా కానీ ఇది చూడరా అసలు. చిన్న హెయిర్ మాత్రం హెవీరా నీకు అప్పటి నుంచే. ఇప్పుడే కొంచెం తగ్గిపోయింది. ఇప్పుడు డాండ్రఫ్ వల్ల ఓడిపోతుంది. అప్పుడు హైలైట్ గా ఉండేది. ఏంద్రా హెయిర్ ఇక్కడ వరకు వచ్చింది నీకు, హెయిర్ లేని దాటే. ఒరే అసలు తిక్కువ ఉండేది రా జుట్టు నాకు. అప్పుడు తీపిచ్చేవాడు కదా ఫ్రెండ్. ఎక్కువ ఉందని చెప్పి తీపిచ్చేవాడు కానీ ఎక్కువ ఉందని. అసలు చూడ ఎంత లా ఉందో జుట్టు అసలుకి. గట్టిగా ఉండేది. నాకు అట్టే ఉండదు ఆ టైంకి. అదే నీకు నాకు తేడా ఏం చేసిందంటే జెనెటిక్స్, ఇంకా అన్ని కలిసి ప్రభావం చూపించింది అనమాట. అబ్బా ఇది చూడు అసలు. ఎట్టనో తెలుసా, నిజం చెప్పా, నీకేమనిపించింది చెప్పు, నాకేమనిపించింది చెప్తా. చైనా ముస్లిమ్స్ ఉన్నట్టు ముస్లిం ఉన్నట్టు కదా, సేమ్ ముస్లిమ్స్ ఉన్నట్టున్నారు మామ. అంటే ముస్లిమ్స్ ఎక్కువ ఇట్లా తెల్లగా ఇట్లా ఉంటారు కదా, సో అట్లా ఉన్నాడు అనమాట సేమ్. వారి అచ్చం చప్రీరా హరి నువ్వైతే అప్పుడ. అసలు చూడా ఇలా ట్రై చేశారా? లేదు చప్రీలానే ఉన్నావు సేమ్. మళ్ళీ ఆ ఫిల్టర్ చూడు దానికి. రే వేరే వాళ్ళు తీసారు అది. టేక్ చెక్క చప్రీ ఉన్నట్టున్నావు. చెన్నైలో ఉంటారు చూడు మెయిన్ గా, నల్లగా ఉంటారు లేదా, బస్సులు పడుకొని పరిగిస్తా ఉంటారు, ట్రైన్లు పట్టుకొని పరిగిస్తా ఉంటారు. సేమ్ అంటే ఉన్నావు. అవునా కదా మా చెప్పండి, సేమ్ అంటే ఉన్నాడా కదా? అవునా కదా? నువ్వు బాగున్నారా? ఏం బాగున్నావు చెప్పరి లాగా. రే హరి ఇదిరా రే అసలైన చెప్పరితనం అంటే. అప్పుడు అదొక స్టిల్ రాది. రైల్వే ట్రాక్ మీద మాస్క్ పెట్టుకొని కళ్ళు మూసుకొని పాటలు ఎంత ఫీల్ అవ్వడం. అది రైల్వే ట్రాక్ మీద. అది కూడా భలే ఉంది. మా ఎడిటింగ్ ఎవరు చేశారు కానీ హెవీ చేశారు. ఫయాజ్ చేసింది అది. అవునా? నాకు అన్ని ఫయాజే చేసి. ఇటాడు వాడే చేస్తాడు. కలకాండరా
వీడి ఫోన్ లో కూడా నేను చాలా దగ్గరలో ఉంటాను అనమాట. ఇది ఒక దగ్గర రేపు బల వల్ల మా అసలు కట్అవుట్ వచ్చేసింది కదా అప్పటికే. డిప్లొమా ఫైనల్ ఇయర్ లాస్ట్ ఎగ్జామ్ మామ ఇది. గ్రూప్ ఫోటో తీసుకున్నాం అనమాట, అందరు ఆపి ఫోటో తీసుకుని చూడండి అంతా మా డిప్లొమా బ్యాచ్ ఇది. నువ్వు ఆడినవురా హరి? హరి నువ్వు ఏడున్నావు? నేను నన్ను వెనకాల వేసారు మీరు. వెళ్ళిపోయి హైట్ అని చెప్పి వెనకాలకి. ఓహో అప్పటి నుంచే పొట్టోడు కదా నువ్వు? అప్పుడు అవును, రేపు పొట్టోళ్ళు అందరూ ముందర ఉన్నారా? పొట్టోడు అసలైన అడిగిడు. ఏమైనా చాలా బాగుంటాయి అనమాట ఇట్లా ఫొటోస్ చూస్తూ, అంటే ఓల్డ్ మెమరీస్ మళ్ళీ రీకాల్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటాయి. ఒరే నీ చిన్నప్పుడు ఫోటోలు అడిగితే ఇంత చిన్నప్పుడు ఫోటోలు కూడా ఉన్నారా నీ దగ్గర? పుట్టినరే ఫోటో తీసుకున్నారా ఫోన్? ఆల్రెడీ ఫోటో ఉన్నది, నువ్వు తీసుకున్నావు ఫోటో. అదే అప్పుడు యాడ్ ఉన్నాయి ఫోన్ లో అసలు. మళ్ళీ హరిబాబు క్యూట్ గా, నేను ఇంకా క్యూట్ గా ఉండేవాడిని. చూపించేదే చిన్నప్పుడా? చూపించేదే ఇప్పుడా? చిన్నప్పుడు చూపించేదే వద్దా? చిన్నప్పుడు చూపి దొరరే ఎట్టున్నాను చూడు సూపర్ కల్లా. చిన్నప్పుడు బాగుంది. ఇంకా చిన్నప్పుడు అంటే ఇదనమాట. ఇది కూడా నేను ఫోటోలు తీసుకున్నాను. జుట్టు భలే ఉందిరా అప్పుడు. ఇది కర్లీ హెయిర్ అప్పుడు నాకు చిన్నప్పుడు. చూడు ఎంత కర్లీ ఉంది చూడు అసలుకి. బా అప్పుడు బాగున్నావు. హెవీ కూడా అసలు నేను అస్సలు ముక్కుంటుందిరా నాకు. అవును రే, ఇదంతా ఫ్లాట్ అయ్యి ఈడొక్కటే 2 హోల్లు ఉన్నా కానీ క్లాస్ అయ్యి దాన్ని పట్టుకుని లాగి 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 ఇట్లా చేసింది నాకు. మీ నాన్నమ్మ థ్యాంక్స్ చెప్పాలా? లేకపోతే ముక్కు చెప్పండి ముక్కు అనే వాళ్ళందరూ. ఈ ఏజ్ లో హరి నాకు తెలుసు కదా. అరే నాకు కూడా ఉంది అట్లాంటి ఫోటో ఉందే కదా. ఉంది, నాకు చూపిస్తా చూడు. ఏదో బుక్ ఇచ్చారు మా న్యూ జనరేషన్ సిరీస్ అంట. చూపిస్తా, అది ఉందండి దగ్గర. ఉండాలిరా అది. దొరికింది ఆ ఫోటో. రే అవునరా, సేమ్ ఫోటో రా అది ఇది. హరి నువ్వు పక్క పక్క మేము కంపేర్ చేద్దాం. అంటే నాకు తెలిసి ఇది వేరే కాడ అనిపిస్తుంది. అదేనా? సరిగ్గా చూపి. రే సేమ్ రా హరి. బుక్ కానీ చూడరా. అవును బుక్ కాదు, వేరే బుక్. వీళ్ళు చెప్పులు చూడు, పక్కన ఉండే వాళ్ళ చెప్పులు నీ దాంట్లో అవును సేమ్ టైం లో తీసుకున్న ఫోటో. అప్పుడు జిప్పేసేవాళ్ళు కాదు నాకు నిజంగానే. చూడు భలే ఉన్నాయి. అయినా కానీ చూడు, నేను వైట్ డ్రెస్ వేసుకున్నాను, నువ్వు మాత్రం ఎందుకు వైట్ బ్లాక్ వేసుకోవచ్చు? ఎందుకు అంత స్పెషల్ లేదు నువ్వు. మళ్ళీ వెనకాల ఉండే వాళ్ళందరూ వైట్ వేసుకున్నారు మళ్ళీ కదా. వెనకాల ఉండే వాళ్ళందరూ వైట్ వేసుకున్నారు. మళ్ళీ దీనికి తక్కువ షూ. అది జోబులో చేయి చూడయ్యా హరిబాబుదే. అప్పుడే స్టైల్ రా మనం. నేను చూడు పద్ధతి కొన్నాను నేను అంతే. నువ్వంటే నాకు ఫ్రెండ్ అయ్యావు అప్పట్లో. ఇంత పద్ధతిగా ఉండేవాడికి నువ్వు ఆ ఓడి అట్ట చప్పరి రా ఉన్నాడు వాడు. ఎంత క్యూట్ గా ఉన్నా చూడరా అసలు. ఇదిరా క్యూట్నెస్ అంటే. ఓవర్లోడెడ్. ఇది ఓవర్లోడెడ్. అప్పట్లో నాకు అబ్బాస్ కటింగ్ చేయించేవాళ్ళు. అబ్బాస్ కటింగ్ అంటారు దాన్ని. చెప్పబెట్టి కూడా వేస్తారు చుట్టూగా. అదే కదా, బాగుంటది. అరే నీ ఫోటో ఒకటి ఉందిరా నా దగ్గర. ఏదే ఇందో ఈ ఫోటో మొన్న అడిగారా నీకు? నేను పంపించాను కూడా, నీకు గుర్తులేదురా. పంపించా. ఇది ఏ క్లాస్ రా నువ్వు? 2016 మామ. ఇది ఫేస్బుక్ లో నువ్వు అప్లోడ్ చేస్తున్నావు. నేను దాన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నా. నీ బర్త్డేకి పెట్టి కిండలు చేద్దామని. అది అట్లా ఉండిపోయింది. ఇక్కడ పడుకుని నిద్రపోతా అన్నాడు. అప్పట్లో ఎట్లా అంటే బస్సులో పోతూ ఉంటామా, జస్ట్ ఒక దగ్గర కూర్చొని చాలు తల వెనక్కి పెట్టేసుకుని నిద్రపోతాడు అనమాట. కళ్ళు పైకి వెళ్ళిపోతాయా? అంత ఈజీ ఎట్ నిద్ర వస్తుందిరా నీకు అప్పుడు? ఎందుకు అదే నాకు బాగా నిద్ర కావాలరా ఫస్ట్. అసలు అక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా నిద్రపోతాను అన్నట్టు చూడండి. ఇదో నేను చెప్పాను కదా హరి ఎక్కడ పడుకుంటే అక్కడ నిద్రపోతాడని. ట్రైన్లో పడుకుని నిద్రపోతాను. బాగా జూమ్ చేసా. ఆడ పడుకున్నాడు నిద్రపోతాడు నాయన. ఇట అంటే తలకై వెనక పడుకుని నిద్రపోతాడు. ఇక్కడికి కొంచెం కట్అవుట్ వచ్చేసాను రా కదా. ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసాను అప్పటికి. ఇది ఎప్పుడంటే 2019 కల్లా కరెక్ట్గా వచ్చేసున్నా. 1 year. 1 year తేడానే. భయంకరంగా తినేది కదా అప్పుడు. విచ్చలవిడిగా రాత్రి దొంగతనం వెళ్తున్నావు రే. బాగున్నా కదా క్యూట్ గా. ఏం క్యూట్ గా దొంగ వెళ్తాడు చూడు రాత్రి పూట. రే బాగున్నాను కదరా ఇంతకన్నానా. ఈ ఫొటోస్ ఏంటంటే మా డిప్లొమాలో ఒక ఇనిషియేటివ్ తీసామన్నమాట. అంటే ప్రతి మంత్ ఎవరెవరు బర్త్డేస్ ఉన్నాయో అది ఒక్కసారిగా సెలబ్రేట్ చేద్దామని. కాకపోతే అది 2 months చేయగలిగాము. లక్కీగా ఏం జరిగిందంటే ఆ 2nd month లో హరి బర్త్డే వచ్చింది అనమాట. ఆ ఫోటోలు కూడా చూపిస్తా చూడండి. ఇది ఫస్ట్ బర్త్డే. భయంకరంగా రచ్చ చేసాం. ఈయనైతే భయంకరంగా చేసేసాం. వీటి పేరు ఫైవ్స్. ఇటువంటి హరిబాబు పెట్టున్నాడు. పెత్తరా భలే పెత్తర్లు కదా అప్పుడు. అదొక ఎత్తు అయితే అన్ని పూసుకుని కడుక్కున్నాను చూసా. అది ఇంకా రచ్చ అయిపోయిందిరా ఆ రోజు. ఇజ్జోండి మామ కడుక్కోవడం చూడు అసలు. ఆ రోజు షాంపూలు తెచ్చేసాం మేము ముందుగానే. షాంపూ అబ్బా అలా గైదు కూడా ఉంది అప్పుడు. అంతా జిడ్డు బయట కడుతున్నా చూడండి ఒక్కొక్కరు సోపులు వేసి. సో ఇట్లా చూస్తూ పోతే ప్రతి ఇయర్ లో చాలా ఫొటోస్ ఉన్నాయన్నమాట. నిబ్బి ఫోటోలు ఇట్లా. కాకపోతే బాగుంటది ఇట్లా చూసుకోవడానికి. బ్యాకప్ చేసుకుంటే చాలా బెస్ట్ అనమాట. మేము చేసుకున్నాం కాబట్టి బ్యాకప్ మీకు చూపించగలుగుతున్నాను. అట్లా నేను చూసుకోగలుగుతున్నాను అనమాట. హరిబాబు ఫొటోస్ బాగున్నాయి, నా ఫొటోస్ బాగున్నాయి ఒకసారి కమెంట్ చేయండి, చూస్తాను. ఇద్దరికి చిన్న కాంపిటీషన్ నడుస్తుంది అనమాట. సో అందుకని
సో ఇప్పటికే టైం వచ్చి ఎగ్జాక్ట్గా 9 కావస్తుంది మామ. సో ఇప్పుడు వెళ్ళి చికెన్ కుక్ చేసుకోవాలి, మ్యారినేట్ చేసి అయితే వచ్చేసాము. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది ఈ వీడియో తీసుకుంటూ. సో ఫస్ట్ అయితే వెళ్ళి చికెన్ వండుకొని తినాలన్నమాట. సో చికెన్ కూడా అయిపోయింది మామ, ఒక 20 minutesలోనే కుక్ అయిపోయింది. సో ఇది చికెన్ ఫ్రై, చపాతీ తెచ్చుకున్నాం బయట, అలానే వైట్ రైస్ కూడా ఉంది, అలానే పప్పు కూడా ఉంది అనమాట. మధ్యాహ్నం చేసుకున్న పప్పు, ఇది తినేస్తే డిన్నర్ అయిపోద్ది. సో చూసారు కదా మామ, ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి వీడియో అయితే. సో వీడియో మాత్రం రాపేస్తాను, ఇప్పటికే టైం వచ్చి 11 అయింది అనమాట. సో మళ్ళీ ఈరోజు వీడియో ఎడిటింగ్ కూడా లేట్ అయిపోతుంది, నిన్న కూడా చాలా లేట్ అయింది అనమాట. అలానే సేమ్ ఈరోజు కూడా అవ్వబోతుంది. సో చూద్దాం, ఏం పర్లేదు, డైలీ చేద్దాం అనుకున్నాం కాబట్టి డైలీ అలా చేస్తూనే పోతూ ఉండాలి, ఇంకా ఆపకూడదు మధ్యలో. సో ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలదా ఉంటాం, మళ్ళీ బై.